ఇక పద్మాక్షి సిరిని కోపంగా చూడడం చూసిన సిరి, "ఏంటి పద్దు నన్ను మనసులో తిట్టుకుంటున్నావు కదా" అని అంటుంది. దాంతో పద్మాక్షి పాపని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. "నన్నే కొట్టడానికి చెయ్యెత్తుతావా? కొట్టావు అంటే అరిచి గోల చేస్తా" అని అంటుంది సిరి. పద్మాక్షి మనసులో, దీన్ని ఏమన్నా అందరూ నన్నే తిడతారు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తే, "ఏ పద్దు, ఈ మధ్య లావైపోతున్నావు, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా" అని అంటుంది సిరి. "సరే చేస్తా" అని పద్మాక్షి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి బాబు ఇంకా రాలేదని బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. హర్ష కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. హరికృష్ణ రాగానే, "రే క్రిష్, డబ్బు డాక్యుమెంట్స్ ఇచ్చేశారా" అని అడిగితే, "సారీ మామయ్య, మర్చిపోయా" అని హరికృష్ణ అంటాడు. దాంతో హర్ష చాలా కంగారు పడుతూ ఉంటాడు. "ఏం కంగారు పడకు హర్ష, మేము మీ సార్‌కి ఇచ్చేశామని" లక్ష్మి అంటుంది. "మామ, ఈ వండర్ ఉమెన్‌కి, సూపర్ మ్యాన్‌కి పని చెప్తే చేయకుండా ఉంటామా" అని అంటాడు హరికృష్ణ. ఇక హర్ష ఇంటికి వెళ్ళిపోతానని అంటే లక్ష్మి వద్దని, "మీ నాన్న కూడా ఊర్లో లేరు కదా, ఇక్కడే ఉండు" అని చెప్తుంది. బామ్మ కూడా హర్షని వెళ్ళనివ్వదు. "మా బామ్మ శివగామి మామయ్య, ఇక్కడే ఉండు" అని హరికృష్ణ అంటాడు. ఇక హర్షకి విహారి కాల్ చేస్తే హరికృష్ణ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. విహారి హర్షకి సారీ చెప్తే, "మీరు సారీ చెప్పడం ఏంటి సార్" అని హర్ష అంటే, "నువ్వు టైంకి డబ్బు డీడీ తీసుకురాకపోవడంతో నేను తప్పుగా అనుకున్నా" అని అంటాడు విహారి. ఇక "మీ అల్లుడు, అక్క టైంకి వచ్చి నాకు చాలా పెద్ద సాయం చేశారు. వాళ్ళకి డబ్బు ఇవ్వాలి అంటే ఎలా" అని విహారి అడిగితే, ఇక హర్ష, క్రిష్, లక్ష్మి వాళ్ళ అడ్రస్ విహారికి చెప్తాడు. ఇక హరికృష్ణ హర్షతో, "మీ సార్ బ్యాట్‌మెన్ మామయ్య, అతను అందరి కోసం ఫైట్ చేస్తాడు కదా, నేను మాట్లాడతా" అని చెప్పి, "మా ఇంటి అడ్రస్ అడుగుతున్నావంటే మా ఇంటికి వస్తావా" అని అంటాడు హరికృష్ణ. దాంతో విహారి వస్తాను అంటాడు. "బ్యాట్‌మెన్ మా ఇంటికి వస్తున్నాడు" అని హరికృష్ణ గంతులేస్తాడు. ఇంతలో అక్కడికి లక్ష్మి రావడంతో లక్ష్మికి ఫోన్ ఇస్తాడు. లక్ష్మి ఫోన్ పట్టుకొని చెవి దగ్గర పెట్టుకుంటుంది. హలో అనే టైంకి విహారి కాల్ కట్ చేస్తాడు. లక్ష్మి బాబు అడ్మిషన్ ఫామ్ చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. విహార్ ఇంటికి వచ్చే టైంకి సిరి, పండు ఆడుకుంటూ ఉంటారు. సిరి విహార్‌ని చూసుకోకుండా ఢీకొడుతుంది. విహారి కోపంగా చూసేసరికి, "సారీ నాన్న" అని అంటుంది సిరి. ఇంతలో సహస్ర వచ్చి, "మంచి రిచ్ స్కూల్ సెలెక్ట్ చేశా బావ, నువ్వు చూసి ఓకే చెప్తే మనం స్కూల్‌లో జాయిన్ చేద్దామని" అంటుంది సహస్ర విహారితో. దానికి విహారి, "అసలు మీకు ఇవన్నీ ఎవరు చేయమన్నారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు? చెప్పినా వినకుండా ఇక్కడే ఉంటూ ఈ స్కూల్‌లో జాయిన్ చేద్దాం, అక్కడ చేద్దాం అని అంటారేంటి" అని అంటూ ఉంటాడు సహస్రతో విహారి. "రేయ్! సహస్ర నీ దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటుందిరా" అని అంటుంది యమున. ఇక ఇంట్లో అందరూ, "ఇన్నాళ్ళు నువ్వెక్కడ ఉంటే సహస్ర అక్కడే ఉంది కదా" అని అంటారు. "బావ, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వంటే నాకు ప్రేమ. నువ్వేమైనా అనుకో. నేను మాత్రం నువ్వెక్కడ ఉంటే అక్కడే ఉంటా" అని అంటుంది సహస్ర. "నేను తిరిగి వచ్చేలోపు మీరంతా కట్టకట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు అంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా" అని అంటాడు విహారి. ఇక మరోవైపు అంబిక, "విహారి దేనికి పనికిరాడు అని అనుకోని సంతోషపడాలి అనుకున్న నాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకుముందు ఏ పని చెప్పినా నువ్వు సక్సెస్ చేసేవాడివి. ఈ మధ్య ఏమైంది నీకు" అని అంబిక సుభాష్‌ని అడుగుతుంది. "ఇది నిజంగా మీ చేతకానితనమే సుభాష్. ఒక చిన్న పిల్లాడు వచ్చి అంత నాశనం చేయడం ఏంటి" అని అడుగుతూ ఉంటుంది అంబిక. "నా మనుషుల్ని కొట్టిన ఆ లేడీని, ఆ పిల్లాడిని అస్సలు వదలను" అని సుభాష్ అంబికతో అంటాడు. ఇక మరోవైపు హర్ష ఇంటి నుంచి వెళ్ళిపోతా అని లక్ష్మితో అంటే, "రోజుల పిల్లాడిని బామ్మని తీసుకొనొచ్చిన నాకు మీ నాన్న అండగా ఉన్నారు. మీ నాన్న నాకు కూడా నాన్నలాంటి వారే హర్ష. నువ్వు తోడబుట్టకపోయినా నాకు తమ్ముడులాంటి వాడివే. అలాంటి నిన్ను నేనెలా ఇలాంటి పరిస్థితిలో పంపుతా చెప్పు" అని అంటుంది లక్ష్మి. "ఇంకోసారి వెళ్తాను అన్నావంటే కాళ్ళు విరగ్గొడతా హర్ష" అని బామ్మ అంటుంది. దాంతో, "నాన్న తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటా" అని హర్ష అంటాడు.